అంబేద్కర్ ఆశయాల సాధనకే తమ కట్టుబాటు అని మరోసారి చాటి చెప్పింది బీజేపీ నాయకత్వం. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని బీజేపీ ప్రముఖ నేత కె లక్ష్మణ్ గారి నేతృత్వంలో బషీర్బాగ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు భారీ పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో భారీగా కార్యకర్తలు, నాయకులు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించారు. సమాజంలో సమానత్వం, న్యాయం కోసం అంబేద్కర్ చూపిన మార్గంలో ముందుకు సాగుతామని నాయకులు ఈ సందర్భంగా తెలిపారు. 3 రోజులు జరుగుతున్న సందర్భంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు పట్ల వారు ఏదో రకంగా అడ్డుపడేటువంటి ప్రయత్నాలకు కాంగ్రెస్ పార్టీ పూనుకున్నట్టుగా ఈరోజు స్పష్టమవుతుంది. మరి మన ముఖ్యమంత్రి వాదనలు చూస్తూ ఉంటే పసలేని వారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మహిళా రిజర్వేషన్కు, డీలిమిటేషన్కు ఏమి సంబంధమని, నియోజకవర్గాల పునర్విభజన మహిళా రిజర్వేషన్తో ఎందుకు ముడిపెడుతున్నారని చెప్పి వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. వారు బహుశా మర్చిపోయి ఉంటారు. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందినప్పుడు మహిళా బిల్లు 2026 జనాభా గణాంక వివరాల తర్వాత దాన్ని ఆధారంగా చేసుకొని మహిళా బిల్లు అమల్లోకి వస్తుందని చెప్పి ఆ రోజు బిల్లులో స్పష్టత ఇస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మహిళా బిల్లులో అమలులో జాప్యం జరగకూడదు, ఈ పాటికే 30 సంవత్సరాల పైగా కాంగ్రెస్ ఈ మహిళా బిల్లును అడ్డుకొని ఏదో నెపంతో వారు బిల్లు ఆమోదం పొందకుండా చేశారని, యూపీఏ హయాంలో 10 సంవత్సరాల అధికారంలో ఉండి చైర్పర్సన్గా ఒక మహిళ అయినటువంటి సోనియా గాంధీ ఉన్నప్పటికీ కూడా ఆ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఆ రోజు అడ్డుపడితే వెనక్కి తీసుకున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా మహిళల యొక్క చట్టసభలో వాళ్ళు అడుగు పెట్టాలనేటువంటి చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం లేదని కూడా ఈరోజు మరొకసారి స్పష్టమవుతుంది. పదే రేవంత్ రెడ్డి గారు తొందర ఏముందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు కూడా మొన్న పార్లమెంట్లో మాట్లాడుతూ తొందర ఏముంది, ఎన్నికల తర్వాత మరొకసారి ఆలోచన చేయొచ్చు కదా, ఈ బిల్లు పెట్టడం వల్ల రాజకీయంగా బీజేపీకి లబ్ధి చేకూరుతుందని చెప్పి వారు మాట్లాడడం చూస్తూ ఉంటే ప్రతి అంశాన్ని కూడా రాజకీయాలతో ముడిపెట్టి నేను చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాను. ఈ మహిళా బిల్లును అడ్డుకునే దానికి రాజకీయం చేయకండి. ఇవాళ మొదటిసారిగా నరేంద్ర మోడీ గారు చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని ఒక సాహసపేతమైన నిర్ణయం తీసుకుంటే ఈ రకంగా బోడిగుండుకు మోకాలికి లెక్క పెట్టి దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం, మొత్తం ఇవాళ మహిళలు సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు దీని మీద తప్పకుండా ఆలోచన చేస్తాను. పైపెచ్చి వాళ్ళ మహిళలను అడ్డుకోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మహిళలు చట్టసభల్లో రాకుండా ఉండాలి? మహిళలే కానీ ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రేపు జరుపుకుంటున్నాం. వారు సామాజిక న్యాయానికి నిర్వచనం. సమాజంలో ఎస్సీ ఎస్టీలకు కూడా మరి విద్యా ఉద్యోగాలనే కాదు రాజకీయాల్లో కూడా తమ వంతు వాటా దక్కాలని చెప్పి కోరుకున్నటువంటి అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ఇవాళ ప్రధానమంత్రి మోదీ గారు ఇవాళ అమలు చేస్తూ ఉంటే ఈ నియోజకవర్గాల పునర్విభజన పేరు మీద 543 సీట్లు ఇవాళ 816 పెరగడం వల్ల ఇవాళ దాదాపు ఎస్సీ ఎస్టీ పార్లమెంట్లో సీట్లు ఏవైతే ఉన్నదో ఆ సీట్ల సంఖ్య 84 నుంచి 126 పెరిగే అవకాశం ఉంది. అంటే దళితులు, అదే రకంగా ఇవాళ మరి గిరిజనులు, ఆదివాసీలు చట్టసభలో రావడానికి ఆ సంఖ్య పెరగడానికి మీకున్న అభ్యంతరం ఏమిటని చెప్పాల భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవాళ మహిళలతో పాటు ఎస్సీ ఎస్టీలు కూడా ప్రాతినిధ్యం పెరుగుతుంది. అంటే వీళ్ళ ప్రాతినిధ్యాన్ని అడ్డుకోవడానికి మాత్రమే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ
కాంగ్రెస్ పార్టీ వివరిస్తుంది. వాళ్ళ పైపెచ్చు రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు మాట్లాడుతూ వారు దక్షిణాదికి నష్టం జరుగుతుంది ఈ సీట్ల పెంపుదల వల్ల అని చెప్తున్నారు. నిజంగా ఆ రోజు జనాభా ప్రాతిపదికన ఈ పునర్విభజన చేపట్టినట్టయితే వాస్తవంగా జనాభా నియంత్రణకు పాటుపడ్డటువంటి దక్షిణాది రాష్ట్రం నష్టం జరుగుతుందనేటువంటి ఆలోచనతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ జనాభాతో ముడిపెట్టకుండా ఉన్నటువంటి సీట్ల నిష్పత్తికి అనుగుణంగా మేము పెంచుతామని చెప్పి వారు ప్రకటించిన ఒకవైపు నరేంద్ర మోడీ గారు హోంమంత్రి అమిత్ షా గారు స్పష్టం చేసినా కానీ వారి మనసులో చట్టసభల్లో మహిళలు అడ్డుకోవడము ఎస్సీ ఎస్టీల ప్రాతినిధ్యం పెరగకుండా చూడడమే అన్నట్టుగా వారు వివరిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఓన్లీ సన్మానం చేస్తుంది, లేకపోతే పూలదండ వేస్తుంది వాళ్ళు కాకుండా ఇట్లా అందరం కలిసి నడిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ చేసుకుంటూ వారిని స్మరిస్తూ ఇట్లాంటి యాత్ర చేయాలని పార్టీ కొనుక్కోవడం ఒక గొప్ప కార్యక్రమం. అట్లాగే భారతీయ జనతా పార్టీ మీకు తెలుసు అది రిజర్వేషన్ పరంగా కానీ ఈరోజు తీసుకొచ్చిన మహిళా బిల్లు పరంగా కానీ అన్నిటినీ కూడా అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తూ ముందుకు పోతూ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ అనేది దళితవాడకి మాత్రమే పరిమితమైన వ్యక్తి కాదు అని మేము భావిస్తూ ఇట్లా అందరం ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది.